హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఏపీ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉన్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో, అలాగే బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాపై ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక తాజాగా ఈ యొక్క ఉపరితల ద్రోణుల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తాయి? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? అలాగే ఏ ప్రాంతాల్లో కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉంటుంది? ఇలాగా వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాతావరణం అనేది ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లో గనుక వచ్చేసినట్లయితే, భారత వాతావరణ శాఖ నుండి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ రిపోర్ట్స్ అనేటివి రావటం జరిగిందనమాట. ఓకేనా? సో, ప్రస్తుతము ఏపీ నుండి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతోంది. అలాగే బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాపై ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి ఏర్పడుతూ ఉందన్నమాట. నెక్స్ట్ మన దేశవ్యాప్తంగా ఇప్పటికీ 22 రాష్ట్రాల్లో ఈ నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి విస్తరించినట్లు చెప్తూ ఉన్నారు. అయితే వీటి ప్రభావంతోనే గత 4, 5 రోజుల నుంచి ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు ఎటువంటివి పడుతూ ఉన్నాయి. ఓకేనా? సో, తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 4, 5 రోజుల నుంచి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతమే నమోదు అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో, మనకు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ యొక్క అరేబియా మహాసముద్రంలో ఈ ముంబై కావచ్చు, అలాగే ఈ యొక్క కర్ణాటక, కేరళ, తిరువనంతపురం ఈ సముద్ర తీరాలకి ఆనుకొని ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. సో, మరొక వైపు ఇటు సైడ్ వచ్చేసి దక్షిణ కోస్తాపై కూడా ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుందన్నమాట. ఓకేనా? సో, వీటి ప్రభావంతోనే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే రాగల 2 రోజుల పాటు ఈ యొక్క ఉపరితల ద్రోణుల ప్రభావంతో, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చని భారత వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే రావడం జరిగింది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఓకేనా? రాబోయేటువంటి 2 రోజుల్లో. సో, ఫస్ట్ మనం రాగల 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉంటుందో మన 2 తెలుగు రాష్ట్రాల్లో క్లియర్‌గా తెలుసుకుందాం గైస్. ఓకేనా? సో, ఇప్పటికే నిన్నటి రోజున చూస్తే మన ఏపీలో వచ్చేసి ముఖ్యంగా ఈ ఉత్తర కోస్తాంధ్ర, అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం ఈదురుగాలులతో కూడుకున్నటువంటి బలమైన వర్షాలు కూడా పడ్డాయన్నమాట. ఓకేనా? అలాగే తెలంగాణలో కూడా సేమ్ వాతావరణం అనేది ఇలాగే నమోదు కావడం జరిగింది. ఇకపోతే మనకు రేపు అనగా మంగళవారం రోజు ఏపీలో మాత్రము మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురు కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తున్నారు. ఓకేనా? మిగిలినటువంటి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుందని మన ఏపీ వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే రావటం జరిగిందనమాట. అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా రేపు మంగళవారం రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ మహబూబ్ నగరు, హైదరాబాదు, నాందేడు, వరంగల్లు, ఓకేనా? ఈ యొక్క జమ్మిగుంట, కామారెడ్డి, సిరిసిల్ల, సోలాపూరు,
ఈ డిస్ట్రిక్ట్స్‌లలో పలు ప్రాంతాల్లో వర్షాలయ్యేటువంటివి మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేందుకు కూడా అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో, ఇకపోతే ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇంకొంచెం క్లియర్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం మనం. సో, ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఇది ప్రెజెంటు ఈరోజు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో, మనకి ఏపీలో మాత్రము ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, రాజమహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రెయిన్ పడుతూ ఉంది. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రము సో, అంతగా ఎక్కడా కూడా వర్షాలు పడటం లేదు కానీ, మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. అంటే కొంచెంసేపు మబ్బులు పడ్డము, కొంచెం చల్లదనంగా ఉండడం, మరి కాసేపు ఎండ రావడం. సో, ఇలాగ వాతావరణం అనేది ఉందన్నమాట. ఈరోజు తెల్లవారు నుంచి ఉదయం నుండి కూడా. బట్ ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదవుతుంది. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈ యొక్క సముద్ర తీరాలకి అరేబియా మహాసముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి వర్షాలు ఎటువంటివి పడుతూ ఉన్నాయి ప్రజెంట్ ఈ టైంకి సంబంధించి. సో నేను మీకు ఆల్రెడీ ఈ యొక్క లైవ్ వెదర్ రిపోర్ట్లో చూపించాను ఇంతకుముందు. అరేబియా మహాసముద్రంలో ఈ సముద్ర తీరానికి ఆనుకొని ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుందని. సో ఈ ఇమేజ్లో కూడా ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ తిరువనంతపురం, కోయంబత్తూరు, మ్యాంగ్లూరు, ఈ ముంబై, ఓకేనా, ఈ కర్ణాటక ఈ నగరాలకు ఆనుకొని సముద్ర తీరాలకి ఆనుకొని ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే తెలంగాణకు కొంచెం రెయిన్ ఎఫెక్ట్ ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. అంటే ఇటు సైడ్ కర్ణాటక, బెంగళూరు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడితే సో వాటికి ఆనుకొని ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉంటాయో సో వాటికి కూడా అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ ఈ టైంలో చూడొచ్చు మనకు తెలంగాణలో మాత్రము ఈ హైదరాబాదు, నాందేడు, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట ఈ ఏరియాలలో అక్కడక్కడ కొంచెం చల్లదనమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ప్రజెంట్ మోస్తరుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో ఇక ఈ సోలాపూరు ఈ ఏరియాల దగ్గర అయితే కొంచెం చెదురుమదురుగా వర్షాలు అయ్యేటువంటివి పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూద్దాం. ఇది ఈరోజు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో చూడొచ్చు మెయిన్గా మనకు ఈ అరేబియా మహాసముద్రంలో ఈ తీరాలకు ఆనుకొని కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఎక్కువగా వర్షాలు సంభవిస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఆ టైంలో ఏపీలో మాత్రం ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడతాయి. అలాగే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, అనంతపురము, కడప, కర్నూలు ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం లైట్ రెయిన్ పడుతుంది. ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుందన్నమాట. సో నెక్స్ట్ తెలంగాణలో చూడొచ్చు హైదరాబాదు, నాందేడు, వరంగల్, ఖమ్మము ఇటు సైడు ఈ యొక్క 4 డిస్ట్రిక్ట్స్లో మాత్రం లైట్ రెయిన్ నమోదవుతుందన్నమాట. రిమైనింగ్ మనకు ఇక్కడ చూడొచ్చు సిద్దిపేట, కరీంనగరు, పెద్దపల్లి, మంచిర్యాల ఈ ఏరియాలలో అంతా కూడా లైట్ రెయిన్ ఉంటుంది. సో ఈ తీరాలకి ఆనుకొని ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాదు, నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఈ నాగర్ కర్నూలు కావచ్చు, ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ కొంచెం చెదురుమదురు వర్షాలు పడితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం లైట్ రెయిన్ పడేందుకు అవకాశం అయితే ఉండవచ్చు. సో మనకు ఈ వర్షాలు పడేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు కూడా సంభవించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు కాబట్టి పిడుగులు పడతాయి. సో ఈ వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. సో మనకు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఓకేనా? ముందు జాగ్రత్తతో. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. సో ఇది ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో మాత్రం ఏపీలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో వాతావరణం అనేది ఈ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అనంతపురము, కడప, కర్నూలు, రాజంపేట, నెక్స్ట్ ఇటు సైడ్ నెల్లూరు, చీరాల, బాపట్ల,
గోదావరి డిస్ట్రిక్ట్స్ విజయవాడ, విశాఖపట్నము, కాకినాడ, ఏలూరు ఈ డిస్ట్రిక్ట్స్‌లో అన్నిట్లో కూడా వాతావరణం అనేది మేఘావృతమై ఉంటుంది. సో, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ఈరోజు అర్ధరాత్రి. ఓకేనా? తెలంగాణలో కూడా సేమ్ అంతేనండి. మనకు ఈ హైదరాబాదు, నాందేడు, వరంగల్లు, ఆదిలాబాదు, ని ని నిజామాబాదు, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, ఓకేనా? వికారాబాదు ఈ డిస్ట్రిక్ట్‌లో అన్నిట్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. సో, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చండి. ఇది రేపు అనగా 30వ తారీఖున తెల్లవారుజామున 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఆ టైంలో కూడా ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది. మెయిన్‌లీ మనకు ఈ అరేబియా మహాసముద్రంలో తీరాలకు ఆనుకుని కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ఎఫెక్టే ఉంటుందన్నమాట. సో, ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ ఉన్నప్పటికీ రేపు తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం కనబడుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో అనగా 30వ తారీఖున మంగళవారం. సో, ఆ టైంలో కూడా ఏపీలో ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. 1, 2 గంటల పాటు కంటిన్యూగా కూడా వర్షాలు కురుస్తాయన్నమాట ఏపీలో మాత్రము. అలాగే తెలంగాణలో మాత్రము కొంచెం కంటిన్యూగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూగా తుప్పరులతో కూడుకున్నటువంటి వర్షాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం, చల్లదనమైనటువంటి వాతావరణం ఉండొచ్చనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు నైట్ ఒక 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, అప్పుడు ఇంకా కొంచెం మనకు తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ హైదరాబాదు, మహబూబ్‌నగరు, మల్కజ్గిరి కావచ్చు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఈ వికారాబాదు, ఓకేనా? నారాయణపేట ఈ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ హెవీ రెయిన్స్ ఉన్నాయన్నమాట. రేపు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో తెలంగాణలో మాత్రం. ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ లైట్ రెయిన్ పడుతూ కొంచెం క్లైమేట్ చల్లదనంగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, మనకు ఈ యొక్క ద్రోణుల ప్రభావంతో అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల 2 రోజుల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఓకేనా? సో, నేను మీకు డైలీ కూడా రిపోర్ట్స్ అనేటువంటివి జెన్యూన్‌గా అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.